మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలంతా కూడాను పరుగులు తీసేటటువంటి మార్గంలో పడిపోయారు. కానీ వాళ్ళ చేత ఆ పరుగులు తీపిచ్చడం పేరెంట్స్‌కు చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకు అంటే 2 మంత్స్ నుంచి వాళ్ళు ఇంట్లో పలానా టయానికి తినాలి, ఈ టయానికి పడుకోవాలి, ఈ ఈ పీరియడ్‌లో నేనిది చెయ్యాలి. అంటే పొద్దున ఇది చేయాలి, మధ్యాహ్నం ఇది చేయాలనేటటువంటి కండిషన్స్ లేకుండా ఒక 2 మంత్స్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వాళ్ళ అదృష్టం ఏంటి అంటే, మనకు 50 డేస్ హాలిడేస్ వస్తే, ఇంకొక 1 వీక్ మనకు ఎక్స్‌టెండ్ అయింది. ఎందుకు అంటే, 12వ తేదీ స్కూల్ ఓపెన్ అనేది మన గవర్నమెంట్ ఎప్పుడిచ్చేటటువంటిది. ఆ 12వ తేదీది జూన్ 12థ్ అనేది మనకు ఎప్పుడో ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే తరువాత డేనే మనకు సెకండ్ సాటర్‌డే, సండే. మనందరికి ఒక విషయం తెలుసు. మన ఇళ్లలో ఒక మాట చెప్తారు. ఏంటి అంటే, ఏదైనా కూడా ఒక్కరోజు చేసి దాన్ని వదిలిపెట్టకూడదు. అంటే ద్వితీయ విఘ్నం అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా మన కొద్దిమంది ఈ ఒక్క రోజు కోసం స్కూల్‌కెందుకులే అని పంపించలేదు. తర్వాత సెకండ్ సాటర్‌డే, సండే వచ్చింది. అంటే ఎందుకు ద్వితీయ విఘ్నం అని చెప్తూ ఉన్నారు అంటే, ఆ విధంగా మనం కంటిన్యూగా ఒక 2 డేస్ కన్నా చేయకపోతే అన్నీ గూడాను నిర్విఘ్నంగా జరగవు. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చెయ్యము. ఆ ఇయర్ అంతా స్ట్రగుల్ అయితారు అనేటటువంటిది ఉంది. అంటే మన శాస్త్రాల ప్రకారం. సోమవారం అమావాస్యొచ్చింది. సోమవారం అమావాస్యొచ్చింది కాబట్టి మనం ఎటూను పంపించం. మంగళవారం అది అమంగళం అనేటటువంటిది మన బ్రెయిన్‌లో ఉంది. ఇంకిప్పుడు స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయితూ ఉన్నాయి. పిల్లలు చాలా చాలా హ్యాపీగున్నారు. ఎవరికైతే ముందే 12థ్ ముందే స్కూల్ ఓపెన్ అయినోళ్ళు మాత్రం ఓకే. కంటిన్యూ చేసేస్తా ఉన్నారు. ఎళ్ళిపోతూ ఉన్నారు. 12థ్ నుంచి స్టార్ట్ అయినోళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ గూడాను ఇంకా బుధవారం గానీ, గురువారం గానీ స్టార్ట్ అయితారు. కానీ ఇప్పటికి కూడా అంటే ఈ 5 డేస్, ఈ 1 వీక్‌లో మనం పిల్లల్ని కొంచెం మోటివేట్ చేసి పెట్టుకొనుంటే, అంటే వాళ్ళను పలానా టయానికి లేయాలి, స్కూల్ స్టార్ట్ అయిపోతూ ఉంది. నీ టైమ్ టేబుల్ అంతా నువ్వు ఫాలో అయిపోవాలి యాజ్ యూజువల్‌గా అనేది చెప్తూ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళను కొంచెం కొంచెం దాని నుంచి దూరంగా పెట్టడానికి ట్రై చేస్తూ ఉండుంటే, ఈ 1 వీక్‌లో మనకు కష్టసాధ్యం అనేది కాదు. కొంచెం కష్టమైనా మరీ కష్టం కాదు. కాబట్టి ఇప్పుడు, ఇప్పుడు పిల్లలకి ఫ్రెండ్ అన్నాం కదా! ఏంటి అది అనేది మీరు కామెంట్ చేయండి. మన అందరికీ తెలిసినటువంటిది. ఎక్కువ టైం అందులోనే ఉన్నారు. ఎక్కువగా దాంతోనే వాళ్ళు టైం గడుపుతూ ఉన్నారు. అంటే పేరెంట్స్ కంటే కూడా అప్పుడు ఫస్ట్‌లో ఏమనుకుంటాం, స్కూల్‌కి వెళ్తూ ఉన్నారు పిల్లలు. మరి పిల్లలతో మనం ఎప్పుడుండాలి? పేరెంట్స్ అంతా డ్యూటీస్ వె వెళ్తూ ఉన్నారు జాబ్స్‌కి. మరి ఎలాగా? మరి హాలిడేస్ వచ్చాయి కదా! హాలిడేస్‌లో మనం పిల్లలకు ముందు వీడియోలో చెప్పాం. టచ్, టైము, ట్రస్ట్. అంటే ఈ 3 టీలు వాళ్ళకన్నా కంపల్సరీ మనం ఈ 2 మంత్స్‌లో ఇచ్చుంటే, ఆ బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరన్నామో, ఆ ఫ్రెండ్ ప్లేస్‌లో పేరెంట్స్ మనం రీప్లేస్ అయిపోయి ఉంటాం. కానీ మనం అలా చేసుండము. మనకు ఇంక కొంచెం వాళ్ళు బయటికెళ్ళేటటువంటి పని ఏమీ లేదు కాబట్టి, వాళ్ళకు ఆ మొబైలు, ట్యాబు, ల్యాప్‌టాపు ఏదో ఒకటి ఇచ్చేసి, వాళ్ళ పని వాళ్ళని చేసుకోమని చెప్పి, మన పనిలో మనం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంటూ ఉండుంటాం. మరి అలాంటప్పుడు ముందు ఉన్నటువంటి స్కూలుకు వెళ్ళేటప్పుడు ఉండే ఆహ్, మొబైల్ అడిక్షన్ కంటే కూడా, ఈ హాలిడేస్‌లో ఇంగా ఎక్కువయిందనే కదా! అంటే ఈ మొబైల్ వలన ఈ మొబైల్ వలన మనం ఏం చేస్తూ ఉన్నాం? అంటే తినేటప్పుడు చేతిలో పెట్టేస్తూ ఉన్నాం. ఇంకేదన్నా వాళ్ళు ఒక పని చేయాలి అంటే, "నువ్వు ఈ పని చేసి పెట్టావు అంటే, నీకొక హాఫ్ అన్ అవర్ మొబైల్ ఇస్తాను" అని చెప్తూ ఉన్నాం. అంటే అప్పుడేమంటే ఒక చాక్లెట్ ఇస్తాను, నీకొక మంచి స్టోరీ బుక్స్ కొనిస్తాను, నీకు బైసికిల్ కొనిస్తాను అనేటటువంటి మాట పోయి, నీకొక 1 అవర్ నువ్వు మొబైల్‌తో ఆడుకోవచ్చు. ఈ పని నువ్వు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చెయి అని వాటిని చెప్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు అంటే ఇక్కడ పేరెంట్స్ అనొచ్చు, దాంట్లో చెడే ఉందా? మంచి లేదా? అని. కానీ 100% చెడు చెడు కంటే కూడా తీసుకునే దాన్ని బట్టి మంచే ఎక్కువగా ఉంది. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి వాళ్ళు అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా ఎదగడానికి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ చాలా మంచి ప్లాట్‌ఫార్మ్. కానీ పిల్లలకు మనం
ఏది తీసుకుంటే వాళ్ళు ఏ డైరెక్షన్‌లో వెళ్తారు అనేటటువంటి గైడెన్స్ ప్రాపర్‌గా ఉంది అంటే 100% సక్సెస్ అయితారు. ఎందుకంటే మనం న్యూస్‌లో చూస్తూ ఉన్నాం కదా! 11 ఇయర్స్ పిల్లోడు ఇన్ని మొబైల్ యాప్స్ డెవలప్ చేశాడు. ఇన్ని కోట్లు సంపాదిచ్చాడు. ఒక సొంతంగా 9 ఇయర్స్ అబ్బాయి ఒక కంపెనీకి సీఈఓ అయ్యాడు. వింటూ ఉన్నాం కదా! మరి అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తూ వాళ్ళు చూసేటటువంటివి ఏవి చూస్తూ ఉన్నారు? ఎప్పుడు చూస్తూ ఉన్నారు? ఎవరితో కలిసి చూస్తూ ఉన్నారు? వాళ్ళు చూసేటటువంటి మొబైల్‌కి అపోజిట్‌లో ఎవరైనా కూడా ఇంటరాక్ట్ అయితూ ఉన్నారా? వాళ్ళేదైనా గేమ్స్ ఆడుతూ ఉన్నారా? అని ప్రతి ఒక్కటి మనం అబ్జర్వ్ చేయాలి. మనకు చెప్పడం అయితే మాత్రం వాళ్ళు ఏదో మెటీరియల్ రాస్తూ ఉన్నట్టు, ఏదో చదువుతూ ఉన్నట్టు, ఏదో సినిమాలో చెప్తారు కదా! ఏదో సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు లా చదివేటటువంటి కాలేజ్‌లో ఒక మంచి బుక్ పెట్టేసుకొని 'సితారా' బుక్ ఏదో పెట్టుకొని దాని లోపల వాళ్ళు లాకు రిలేటెడ్‌గా బుక్ చదువుతూ ఉంటాడు. కానీ బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇతను సినిమాకు రిలేటెడ్‌గా ఉండే ఎడిషన్స్ చూస్తూ ఉన్నాడు అనుకుంటారు. కానీ మన పిల్లలు దానికి అపోజిట్ మొబైల్‌లోంచి లైటింగ్ పడుతుంది వాళ్ళ ఫేస్‌కి. మనకప్పటి వరకు తెలీదు. వాళ్ళ దగ్గర ఆ బుక్‌లో మొబైల్ ఉంది అని. కాబట్టి పేరెంట్స్ అంతా అబ్జర్వ్ చేయండి. ఇప్పటి నుంచి, ఇప్పటి నుంచి వాళ్ళకి మంచిగా ఏదైతే యూజ్‌ఫుల్ ఉంటుందో అది మాత్రం ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం మొబైల్ వలన నష్టాలేమి, ఏ దేశాలు మనకు మొబైల్ అనేది అండర్ 16, 18కి దూరంగా ఉంచమని చెప్తూ ఉన్నారు అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. థాంక్ యూ వెరీ మచ్.